హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి చూస్తుంటే అర్థమైపోతుంది కదండీ, బాదం పాలు. సో ఈ వేసవి కాలంలో చల్లగా బాదం పాలు తాగుతుంటే ఉంటుందండి టేస్ట్. మన నోటికి ఎంతో బాగుంటుందో మన ఆరోగ్యానికి కూడా అంతే మంచిదనమాట. బాదం పాలని ఎండాకాలం వచ్చేసిందంటే బయట ఎంత కష్టపెట్టి కొనేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకొని తాగండి. ఆ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. బయట సిచ్యువేషన్స్ బాగాలేవు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో చేసుకోవడం తినడానికే ఎక్కువగా ప్రిఫర్ చేయండి అందరూ కూడా. సో చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి తిక్క కావాలంటే తిక్క పెట్టుకోవచ్చు, లేదంటే లూజ్గా కావాలంటే లూజ్గా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా బాదం పాలు టేస్ట్ అయితే మాత్రం మారదండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసి చూసినట్లయితే మాత్రం అస్సలు వదలరు అనమాట మీరు. ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఒక బుల్లి గంట ఉంటుంది, దాన్ని అలా ట్యాప్ చేయండి. ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది వీడియో. ఫస్ట్ నేను ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నాను. దాంట్లో ఒక 35 to 40 వరకు బాదం పప్పును యాడ్ చేసుకుంటున్నానండి. సో నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ లీటర్కి బాదం పాలు చేసుకోవాలనుకుంటున్నాను. హాఫ్ లీటర్కి నేను ఇక్కడ 35 to 40 వరకు ఆల్మండ్స్ని యూజ్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ బాదం పాలు థిక్ కన్సిస్టెన్సీ కావాలంటే ఇలా యాడ్ చేసుకోండి. లూజ్ కన్సిస్టెన్సీ కావాలంటే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి. 20 వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మేము కొంచెం చిక్కగా ఉంటేనే ఇష్టపడతామండి. అందుకోసం నేను ఇక్కడ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నాను బాదం పప్పు. సో ఇక్కడ నేను ఒక పాన్ తీసుకుంటున్నాను. పాన్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట. ఎంత చిక్కగా ఉంటే మనకు బాదం పాలు వచ్చేసి అంత టేస్ట్ ఉంటాయి. మనం తీసుకున్న హాఫ్ లీటర్ మొత్తం కూడా పాన్లో వేసేయొద్దండి. సో కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ వరకు పక్కన పెట్టేసుకోండి. బాదం పప్పు మిక్సీ పట్టుకునేటప్పుడు మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పాలను బాగా తెట్లించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పోసిన పాల క్వాంటిటీ కంటే కూడా కొంచెం తగ్గాలి మనకి. కొంచెం పాల క్వాంటిటీ అనేది డిక్రీజ్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఒక 3 hours అయిందండి నేను బాదం పప్పును నానబెట్టేసుకొని. ఒకసారి చూసుకున్నట్లయితే మనకి పొట్టు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. సో మనం నానబెట్టుకున్న పప్పులన్నింటినీ కూడా ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలన్నమాట. అన్నింటినీ కూడా నీట్గా పొట్టు తీసి పెట్టేసుకోండి. మనం బాదం పప్పును నానబెట్టుకోవడం మర్చిపోయాము, కానీ నాకు ఇప్పటికిప్పుడు బాదం పాలు కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చిన్న టిప్ ఉందండి. సో ఈ టిప్ని కనుక మీరు ఫాలో అయ్యారంటే ఇప్పుడు మనం 3 గంటల సేపు బాదం పప్పును నానబెట్టుకొని పైన పొట్టు ఎలా అయితే తీస్తున్నామో మీరు 10 నిమిషాల్లోనే అలా తీసేస్తారనమాట. ఆ టిప్ ఏంటో తెలుసా? సో ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో వాటర్ వేసేసుకోండి. బాగా బాయిల్ అయిన తర్వాత బాదం పప్పును వేసి ఒక 10 minutes ఉడికించుకోండి. సో ఆరిపోయిన తర్వాత కనుక మీరు ఆ పొట్టుని ఈజీగా వచ్చేస్తుందండి తీసినట్లయితే. సో మనం పాలు చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుంటున్నాము. పైన లేయర్ అనేది ఫామ్ అవుతుంది మీకు చూసినట్లయితే. మనం అలా ఫామ్ అయిన లేయర్ అంతా కూడా గరిటెతోటి మళ్ళీ అంతా కూడా పాలలో కలుపుకుంటూ మరిగించుకోవాలండి పాలని. సో ఇప్పుడు మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్నాం కదా బాదం పప్పు, వాటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను అనమాట, దాంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. మనం హాఫ్ లీటర్లో కొంచెం పాలను మిగిలించుకోమని చెప్పాను కదండి, ఆ పాలు వచ్చేసి మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట. వాటిని కూడా వేసేసుకొని మీకు కావాలి కొంచెం టేస్ట్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవ్వాలి అనుకుంటే ఒక 4 జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. సో జీడిపప్పుని కూడా యాడ్ చేసుకున్నాను ఒక 4. సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ ఎలా పట్టుకోవాలంటే మెత్తగా పేస్ట్ లాగా అనమాట. ఎంత స్మూత్ పేస్ట్ లాగా అంటే అంత స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. బరకగా అస్సలు ఉండకూడదు అనమాట. సో మనకి పాలు వచ్చేసి చూడండి మీకు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో క్వాంటిటీ అనేది మనకు కొంచెం లెస్ అవ్వాలి అనమాట. సో అంతవరకు కూడా మనం బాగా మరిగించుకోవాలి పాలను. సో ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత నేను ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినంత షుగర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను. అలాగే కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు కలర్ అవసరం లేదు అనుకుంటే ఇక్కడ ఫుడ్ కలర్ని తీసేసుకోండి, నో ప్రాబ్లం అనమాట. టేస్ట్లో ఎలాంటి మార్పు కూడా ఉండదు, ఓన్లీ చూడడానికి మాత్రమే. ఇక నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను కాబట్టి ఫుడ్ కలర్ని కొంచెం యూజ్ చేసుకున్నాను, లుక్ కోసం మాత్రమే. నేను నార్మల్గా అయితే యూజ్ చేయనండి. ఒకవేళ మీరు హైజీనిక్గా చేసుకోవాలి అంటే ఫుడ్ కలర్ ప్లేస్లో కుంకుమ పువ్వు ఉంటుంది కదండి, కుంకుమ పువ్వుని చిటికెడు యాడ్ చేసుకోండి. సేమ్ కలర్ వచ్చేస్తుంది అనమాట మనకి. సో ప్రెజెంట్ నా దగ్గర కుంకుమ పువ్వు అవైలబుల్ లేదు, సో అందుకోసం నేను ఫుడ్ కలర్ని యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా బాదం పప్పుని, సో దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. మీకు చెప్పాను కదండి మిక్సీ పట్టుకున్నాం కదా మనం బాదం పప్పు, అది ఏ మాత్రం కూడా బరక ఉండకూడదు అనమాట. మనం చేతితో తాగితే బరక అనేది తగలకూడదు అనమాట. అంత స్మూత్ పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టేసుకోవాలి. అప్పుడే మనకి టెక్స్చర్ అనేది బాగుంటుంది బాదం పాలకి. సో అంతా కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. సో మనకి ప్యాన్కి చూసినట్లయితే సైడ్ అంతా మనకి మీగడ అనేది ఫామ్ అయిపోయిందనమాట, అంటే లేయర్. సో ఆ లేయర్ని గరిటెతోటి నీట్గా తీసేసుకుంటూ పాలలో యాడ్ చేసుకోవాలన్నమాట. అదే మనకి మంచి టేస్ట్ వస్తుంది.
చూసారు కదా, పొంగొచ్చేస్తుందనమాట. సో సిమ్లోలో పెట్టేసుకోండి. ఇంకా సిమ్లోలో పెట్టేసుకొని ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పు ఉంటుంది కదండి, బాదం పప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి. ఇక నేను బాదం పప్పుతో పాటు జీడిపప్పుని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. బాదం పాలు తాగేటప్పుడు మనకి అవి మధ్యలో తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా యాడ్ చేసేసుకోండి లాస్ట్లో ఫైనల్గా. ఇప్పుడు నేను చేసే బాదం పాలు అయితే చాలా థిక్గా ఉంటాయండి. ఒకవేళ మీకు లూజ్ కన్సిస్టెన్సీ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం సో పాలను ఎక్కువగా మరిగించొద్దనమాట. నేను కొంచెం డిక్రీజ్ అయ్యేంత వరకు మరిగించుకున్నాను కదా పాలని, మీరు అంతవరకు మరిగించకుండా ఒక పొంగు రాగానే షుగర్ అలా వేసేసుకోండి. నార్మల్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనమాట లూజ్గా కావాలనుకునే వాళ్ళకి. థిక్గా ఇష్టపడే వాళ్ళైతే మాత్రం కొంచెం డిక్రీజ్ అయ్యేంత వరకు కూడా పాలు వెయిట్ చేయాలి. అప్పుడే మనకి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేసి ఆరిపోయేసరికి కొంచెం దగ్గరికి వచ్చేస్తుందండి, అంటే థిక్గా అయిపోతుంది. సో నాకు ఇలానే ఇష్టం అనమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సో ఇది మొత్తం పూర్తిగా చల్లబడిన తర్వాత మాత్రమే మనం ఫ్రిడ్జ్లోకి పెట్టేసుకోవాలన్నమాట. వేడి మీద పెట్టేయొద్దండి, టేస్ట్ మారిపోతుంది. సో పూర్తిగా చల్లబడనివ్వండి బయట. చల్లబడిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది. వింటర్ సీజన్లో ఇలా వేడివేడిగా తాగితేనే చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఈ ఎండకి వేడివేడిగా తాగలేం కాబట్టి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాగండి. చాలా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ బాదం పాలు పూర్తిగా చల్లబడిపోయాయండి రూమ్ టెంపరేచర్లోనే. సో ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక 2-3 అవర్స్ కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నట్లయితే కూల్గా చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నానండి. ఒక 3 గంటల తర్వాత చూడండి ఎంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసిందో మనకి. చెప్పినాను కదండి ఆరేసరికి మంచి థిక్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుందని. సో చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. చూస్తుంటే ఎంత యమ్మీగా డెలీషియస్గా ఉంది కదా, మీకు కూడా నోరు అయిపోతుంది కదా. సో ఇప్పుడు దీని మీద జీడిపప్పు బాదం పప్పుతో గార్నిష్ చేసేసుకుంటున్నాను. పిల్లలకి కనుక మీరు ఇలా చేసి ఇచ్చినట్లయితే 1-2 కప్పులు తాగేస్తారండి, అంత టేస్ట్ ఉంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ఇష్టంగా తాగేస్తారు కూల్గా ఇచ్చినట్లయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.